హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే కాదేది కల్తీకి అనర్హం అంటున్నారు అక్రమార్కులు. పసిపిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, ఆహార పదార్థాల నుండి ఇంట్లో ఉపయోగించే పాలు, వంట నూనెలు అన్నిటినీ కల్తీ చేసి పాడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏమైపోతే మాకేంటి, మా జేబులు నిండటమే మాకు ముఖ్యం. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతే మాకేంటి, మా కుటుంబం మేము బాగుండాలి, అందుకు ఏదైనా కల్తీ చేసేస్తామంటున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కల్తీ మహమ్మారి భాగ్యనగరంలో వికృతతలు వేస్తుంది. లక్షల మంది నివసిస్తున్న ఈ మహానగరంలో కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వీలు లేకుండా పోతుంది. దేశంలో 19 ప్రధాన నగరాలు ఉంటే అత్యధిక శాతం ఫిర్యాదులు మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం నుండే వస్తున్నాయంటే ఇక్కడ కల్తీ ఏ మేరకు జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నగరంలోని హాస్టళ్లు, మెస్సులు, హోటళ్లు, కొన్ని రెస్టారెంట్లను మొదలుకొని సందులు గొంతుల్లో పెట్టే టిఫిన్లు బల్ల వరకు అన్నిటికీ కల్తీ ఆస్కారం ఉంది. ఆహార పదార్థాల తయారులో వారు వాడుతున్న నూనె మంచిదేనా, ఒకవేళ మంచి నూనె తీసుకొచ్చినా దానిని ఎన్నిసార్లు వేడి చేస్తున్నారు అనే విషయాలు పట్టుకుంటే కరువైనట్టే. ప్రజలు లబోదిబమంటున్నారు. ఇక కొన్ని పాలు బూతులో పాలను కల్తీ చేస్తూ దొరికిపోయిన అక్రమార్కులను చూస్తుంటే పాలు కొనాలన్నా తాగాలన్నా భయం వేసే స్థాయిలో సామాన్యులు వచ్చేశారు. ఇక సంపన్నుల మాటకు వస్తే వారి వద్ద కాస్తో కూస్తో డబ్బు ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ ఫామ్లో పండించిన ఆర్గానిక్ ఫుడ్ తెప్పించుకొని వాడుకుంటూ వారి హెల్త్ కాపాడుకుంటున్నారు. కానీ అది సామాన్యులకి అలవి కాని పని అయిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని జీవులు ఆర్గానిక్ ఫుడ్ కొని తినాలంటే అది దుస్సాధ్యమే అవుతుంది. కేవలం నూనెలు, పాలు, ఆహార పదార్థాలు కాదు, మనం ఆరోగ్యం మేరకు పరుచుకోవాలని ఖరీదు పెట్టి కొనుక్కునే పళ్ళకు విషయంలో కూడా కల్తీ జరుగుతుంది అంటే నమ్మి తీరాల్సిందే. హైదరాబాద్ నగరంలో కల్తీ మాఫియా ఇంతలా వెలుగుపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. జీహెచ్ఎంసీలో మొత్తం 30 సర్కిళ్లున్నాయి. కానీ జీహెచ్ఎంసీ మొత్తానికి కలిపి 16 మంది 4 ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. అంటే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ 2 సర్కిళ్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. అంటే సిబ్బంది కొరత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి ఇంకేమైందంటే ప్రభుత్వం సరిపడ సిబ్బందిని నియమించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న కల్తీ మాఫియా అగడాలు అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఈ కల్తీ మాఫియా అనేది చిన్న చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా చేస్తుంటారు. ఈ కల్తీలో కొన్ని రకాల కల్తీలు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తే, కొన్ని రకాల కల్తీలు మనల్ని వెర్రి వెంగలప్పలని వేసి మనం జేబులకి చెల్లు పెడుతున్నాయి. ఉదాహరణకి మనం శుద్ధమైన నెయ్యి కొనాలని షాప్కి వెళ్తాం, నెయ్యి కొనుగోలు చేస్తాం, కానీ అది ప్యూర్ నెయ్యి అని గ్యారెంటీగా చెప్పలేము. కొందరు దుర్మార్గులు స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వును కూడా కలుపుతున్నారు. చనిపోయిన జంతువుల శరీరం నుండి సేకరించిన కొవ్వును నెయ్యిలో కలిపి విక్రయించడం వల్ల వారి జేబులు నిండుతాయని, కానీ ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది. అయితే మనల్ని వెర్రి వాళ్ళను చేసి డబ్బు కాచేస్తే కల్తీ మరో రకం. అదేమిటంటే పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం, వెన్నపూసలో మైదా కలిపి అమ్మడం, అలాగే ఖరీదైన వేరుశెనగ నూనె కావాలని వెళ్తే అందులో ఖరీదు తక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ను లేదా మరుదైన నూనెను కలిపి అమ్మడం వంటివి చేసేవారు ఉన్నారు. అయితే ఇలాంటి కల్తీలను గురించి ప్రజలు ఫిర్యాదు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఆ ఫిర్యాదుల వెల్లువ చూస్తే మనకి దిమ్మ తిరిగిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా 2022 సంవత్సరంలో 1631 కల్తీ ఆహారం కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు వెల్లువెడతాయి, అందులో తెలంగాణ స్టేట్ వాటి ఎన్ని ఒక లుక్కేద్దాం. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4694 కేసులు నమోదు కాగా అందులో 35% పైగా కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదవ్వడం విస్తుపోయే అంశం. 2021 విషయంలోకి వెళ్తే దేశం మొత్తం మీద 8320 కేసులు రాగా వాటిలో కూడా తెలంగాణ వాటినే ఎక్కువ అని తెలుస్తుంది. ఐపీఎస్ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద ఈ కల్తీ ఆహారం కేసులు నమోదు చేస్తారట.